హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగులోని ముఖ్యమైన పద్యాలు వాటి యొక్క భావాలను నేర్చుకోవడం వలన మనకి ప్రశ్నాపత్రంలోని మొదటి బిట్టులో 6కి 6 మార్కులను మనము సాధింపవచ్చును. అది ఏ విధంగానో ఈరోజు నేర్చుకుందామా మరి? అయితే మొదటి పాఠంలోని పద్యము: ధనపతితో దరిద్రునకు దత్వ విదుండగు వానితోడ మూర్ఖునకు భ్రశాంతుతోడ గడుగ్రూరునకున్ రణశూరుతోడ భీరునకు వరూదితోడ నవరూదికి సజ్జనుడుతోడ గష్ట దుర్జనునకు నెవ్విదంబునను సఖ్యము దానొడగూడ నేర్చునే. మరొకసారి నేర్చుకుందాము. ధనపతితో దరిద్రునకు దత్వ విదుండగు వానితోడ మూర్ఖునకు భ్రశాంతుతోడ గడుగ్రూరునకున్ రణశూరుతోడ భీరునకు వరూదితోడ నవరూదుకి సజ్జనుడితోడ గష్ట దుర్జనునకు నెవ్విదంబునను సఖ్యము దానొడగూడ నేర్చునే. భావము: ఈ భావంలో ముందుగా మనము గుణాలను ఇచ్చాడు. ఆ గుణాలని మనము 6 పాయింట్లలాగా గుర్తుపెట్టుకుంటే మనము ఈజీగా దీని యొక్క భావాన్ని వ్రాయగలము. ధనవంతునితో దరిద్రునకు మొదటిది, తత్వవేత్త అయిన పండితునితో మూర్ఖునికి. రెండోది, ప్రశాంతునితో క్రూరునకు, వీరునితో పిరికివానికి, కవచరక్షణ కలవానితో కవచరక్షణ లేనివానికి, సజ్జనునితో పాపాత్ముడైన దుర్మార్గునికి స్నేహము ఏ విధంగా కలుగుతుంది అని భావము. మరి ఒకసారి చెప్పాలా భావాన్ని? ధనవంతునితో దరిద్రునికి, తత్వవేత్త అయిన పండితునితో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునకు, వీరునితో పిరికివానికి, కవచరక్షణ కలవానితో కవచరక్షణ లేనివానికి, సజ్జనునితో పాపాత్ముడైన దుర్మార్గునికి స్నేహము ఏ విధంగా కలుగుతుంది అని భావము. రెండవ పాఠంలోని మొదటి పద్యాన్ని నేర్చుకుందాము. వరదుడు సాధు భక్త జనవస్తలు ఢార్త శరణ్యుడిందిరా, వరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు దాగుషస్థలి పురమున, యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీవరిగిన నిన్ను జూచి విబుడప్పుడు ఇచ్చు ననూన సంపదల్. మరి ఒక్కసారి: వరదుడు సాధు భక్త జనవస్తలు ఢార్త శరణ్యుడిందిరా, వరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు దాగుషస్థలీపురమున, యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీవరిగిన నిన్ను జూచి విబుడప్పుడు ఇచ్చు ననూన సంపదల్. ఈ పద్యం యొక్క భావాన్ని కూడా నేర్చుకుందాము. భావము: వరములను ఇచ్చేవాడు, సజ్జనులయందు భక్తులయందు ప్రేమతో కూడిన దయాగుణం కలవాడు, లక్ష్మీ వల్లభుడు దయాసముద్రుడు భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు యాదవులు తనను సేవిస్తూ ఉండగా ద్వారకా నగరంలో ఉన్నాడు. మీరు ఒకసారి వెళ్ళి ఆ ప్రభువును దర్శించండి. ఆ దేవదేవుడు మిమ్మల్ని చూడగానే వెంటనే మీకు అంతులేని సంపదలను ఇస్తాడు. భావం మరి ఒకసారి నేర్చుకుందాము. వరములను ఇచ్చేవాడు, సజ్జనులయందు భక్తులయందు ప్రేమతో కూడిన దయాగుణం కలవాడు, లక్ష్మీ వల్లభుడు దయాసముద్రుడు భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు యాదవులు తనను సేవిస్తూ ఉండగా ద్వారకా నగరంలో ఉన్నాడు. మీరు ఒకసారి వెళ్ళి ఆ ప్రభువును దర్శించండి. ఆ దేవదేవుడు మిమ్మల్ని చూడగానే వెంటనే మీకు అంతులేని సంపదలను ఇస్తాడు అని భావము. రెండవ పాఠంలోని తర్వాత చుక్క పద్యము: ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణీ దివిజోత్తముండు, తోల్భామున యోగి విస్పుర దుపస్యాకుడై తనరారు నీ జగస్వామి,
రమాధినాదు నిజతల్పమునన్ వసించియున్నవాడి మహనీయ మూర్తికేనయే ముని పుంగవులెంత వారలున్. ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణీ దివిజోత్తముండు తోల్భామున యోగి విస్ఫుర దుపస్యాకుడై తనరారు నీ జగస్వామి రమాధినాదు నిజతల్పమునన్ వసించియున్నవాడి మహనీయ మూర్తికేనయే ముని పుంగవులెంత వారలున్. ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని నేర్చుకుందాము. ఈ బ్రాహ్మణోత్తముడు తన పూర్వజన్మలో ఎటువంటి గొప్ప తపస్సు చేశాడో కదా. మహాయోగుల చేతను చక్కగా ఉపాసింపబడే ఈ జగన్నాయకుడు లక్ష్మీనాథుడు అయిన శ్రీకృష్ణుని పానుపు మీద ఈ బ్రాహ్మణోత్తముడు కూర్చొని ఉన్నాడు. ఎంత గొప్ప మునీశ్వరులు అయినను ఈ మహాత్మునికి సాటి కాజాలరు అని అంతఃపుర స్త్రీలు తమలో తాము అనుకున్నారు. మరొకసారి ఈ బ్రాహ్మణోత్తముడు తన పూర్వజన్మలో ఎటువంటి గొప్ప తపస్సు చేశాడో కదా. మహాయోగుల చేతను చక్కగా ఉపాసింపబడే ఈ జగన్నాయకుడు లక్ష్మీనాథుడు అయిన శ్రీకృష్ణుని పానుపు మీద ఈ బ్రాహ్మణోత్తముడు కూర్చొని ఉన్నాడు. ఎంత గొప్ప మునీశ్వరులు అయినను ఈ మహాత్మునికి సాటి కాజాలరు అని అంతఃపుర స్త్రీలు తమలో తాము అనుకున్నారు అని భావం. రెండవ పాఠంలో మరొక చుక్క పద్యాన్ని నేర్చుకుందాము. కటకటా ఇట్లు మా కొరకు గాజనుదెంచు మహాట్టవిన్ సముత్కట పరిపీడనొందితిరి గావున శిష్యులు మీరు నంబుకిగుట కిది కారణంబు సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట ధనబంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. కటకటా ఇట్లు మా కొరకు గాజనుదెంచు మహాట్టవిన్ సముత్కట పరిపీడనొందితిరి గావున శిష్యులు మీరు నంబుకిగుట కిది కారణంబు సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట ధనబంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. భావము. అయ్యో శిష్యులారా, మా కోసమే ఈ విధంగా అడవికి వచ్చి మీరు చాలా బాధపడ్డారు. దీనివల్ల మీరు గురు రుణం తీర్చుకున్నవారు అయ్యారు. కనుక ఇక మీద మీకు ఇద్దరికి అతిశయించిన ధనము, బంధువులు, భార్యలు, బహుపుత్ర సంపదలు, దీర్ఘాయువులు, విజయములు కలుగగలవు అని గురు ఆశీర్వదించాడు. మరొకసారి, అయ్యో శిష్యులారా, మా కోసమే ఈ విధంగా అడవికి వచ్చి మీరు చాలా బాధపడ్డారు. దీనివల్ల మీరు గురు రుణం తీర్చుకున్నవారు అయ్యారు. కనుక ఇక మీదట మీకు ఇద్దరికి అతిశయించిన ధనము, బంధువులు, భార్యలు, బహుపుత్ర సంపదలు, దీర్ఘాయువులు, విజయములు కలుగగలవు అని గురువు ఆశీర్వదించాడు అని భావము. మూడవ పాఠం అంటే శతకసుధ అనే పాఠంలోని ముఖ్యమైన పద్యాలు, చుక్క పద్యాలు. నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించు నా నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు నా నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం పౌరుష వృత్తులిట్లదము మద్యము నుత్తము గొల్చువారికిన్. నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించు నా నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు నా నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం పౌరుష వృత్తులిట్లదము మద్యము నుత్తము గొల్చువారికిన్. భావము.
నీరు కాల్చిన ఇనుముపై ఉంటే అది పేరులేనిదై నశిస్తుంది. ఆ నీరు తామరాకులో ఉంటే ముత్యం వలె ఒప్పుతుంది. అదే నీరు ముత్యపు చిప్పలో పడి చక్కని వెలుగుతో మణిరూపమును పొందుతుంది. ఈ విధంగానే అధముని, మధ్యముని, ఉత్తముని ఆశ్రయించి సేవించేవారి దశలు ఉంటాయి అని భావము. మరొకసారి నేర్చుకుందాం. నీరు కాల్చిన ఇనుముపై ఉంటే అది పేరులేనిదై నశిస్తుంది. ఆ నీరు తామరాకులో ఉంటే ముత్యం వలె ఒప్పుతుంది. అదే నీరు ముత్యపు చిప్పలో పడి చక్కని వెలుగుతో మణిరూపమును పొందుతుంది. ఈ విధంగా అధముని, మధ్యముని, ఉత్తముని ఆశ్రయించి సేవించే వారి దశలు ఉంటాయి అని భావము. రెండవ పద్యము. హర్తకు గాదు గోచర మహర్నిశమున్ సుఖపుష్టి జేయు సత్కీర్తి ఘటించు విద్య యను దివ్యధనం బకిలార్ధ కోటికిం భూర్తిగా నిచ్చినన్ బెరుగుబోదు యుగాంతపు వేలనైన భూభర్తలు తద్ధనాదికుల పట్టున గర్వము మానుటొప్పగున్. మరొకసారి. హర్తకు గాదు గోచర మహర్నిశమున్ సుఖపుష్టి జేయు సత్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనం బకిలార్ధ కోటికిన్ భూర్తిగా నిచ్చినన్ బెరుగుబోదు యుగాంతపు వేలనైన భూభర్తలు తద్ధనాదికుల పట్టున గర్వము మానుటొప్పుగున్. భావము. విద్య అనే గొప్పదనము దొంగ కంటికి కనిపించేది కాదు. అది రాత్రి పగళ్ళు సుఖాన్ని వృద్ధి చేస్తుంది, మంచి కీర్తిని కలిగిస్తుంది. విద్యాధనాన్ని యాచకులు అందరికీ పూర్తిగా ఇచ్చినా అది పెరుగుతుంది. ప్రళయకాలమందు కూడా అది నశింపదు. కాబట్టి రాజులు ఆ విద్యాధనం కలవారి పట్ల గర్వాన్ని విడిచిపెట్టుట మేలైనది అని భావము. భావం మరొకసారి నేర్చుకుందాం. విద్య అనే గొప్పదనం దొంగ కంటికి కనిపించేది కాదు. అది రాత్రి పగళ్ళు సుఖాన్ని వృద్ధి చేస్తుంది, మంచి కీర్తిని కలిగిస్తుంది. విద్యాధనాన్ని యాచకుల అందరికీ పూర్తిగా ఇచ్చినా అది పెరుగుతుంది. ప్రళయకాలమందు కూడా అది నశింపదు. కాబట్టి రాజులు ఆ విద్యాధనము గల పండితుల పట్ల గర్వాన్ని విడిచిపెట్టుట మేలు అయినది అని భావము. తరువాత చుక్కపద్యం నేర్చుకుందాము. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కు ఘటోర వాక్యముల్ పలుకడొకానొకప్పుడవి పలికిన గీడునుగాదు నిక్కమే చలువకు వచ్చి మేగుడొక జాడను దా వడగండ్లు రాల్పినన్ శిలలగు నోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కరా. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కు ఘటోర వాక్యముల్ పలుకడొకానొకప్పుడవి పలికిన గీడునుగాదు నిక్కమే చలువకు వచ్చి మేగుడొక జాడను దా వడగండ్లు రాల్పినన్ శిలలగు నోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కరా. భావము. మేఘము కురియుటకై వచ్చి చల్లబడి ఒకసారి వడగండ్లను రాల్చినను అవి ఎలా రాళ్ళు కాకుండా నీరుగా మారుతుందో అలాగే మంచివాడు ఒకప్పుడు కఠినపు మాటలు మాట్లాడినా వాటి వల్ల ఎవ్వరికీ కీడు రాదు. సామాన్యంగా మంచివాడు చాలాసార్లు మంచి మాటలే మాట్లాడతాడు. కఠినమైన తర్వాత చుక్కపద్యం గురించి నేర్చుకుందాము. బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు గాని యాతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు దెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చు తరి సఖ్యము జూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా. బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు గాని యాతడే
బలము తొలంగనేని తన పాలిటి శత్రువుదెట్లు పూర్ణుడే. జ్వలనుడు కానగాల్చు తరి సఖ్యము జూపును వాయుదేవుడా. బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా. భావము: ఓ భాస్కర, అగ్ని గొప్ప మంటలతో ఒక అడవిని దహించేటప్పుడు ఆ అగ్నికి వాయువు సహాయకారిగా ఉంటుంది. కానీ ఆ అగ్నియే ఒక చిన్న దీపము రూపమున ప్రకాశించునప్పుడు ఆ వాయువు దానికి శత్రువై ఆ దీపమును ఆర్పుతుంది. అట్లే మానవుడు బలము కలిగి ఉన్నప్పుడు తన బంధువులు అందరూ అతనికి స్నేహితులై సహాయం చేస్తారు. అతనికి బలము లేనప్పుడు అతని చుట్టములే అతనికి శత్రువులు అవుతారు. మరొకసారి: ఓ భాస్కర, అగ్ని గొప్ప మంటలతో ఒక అడవిని దహించేటప్పుడు ఆ అగ్నికి వాయువు సహాయకారిగా ఉంటుంది. కానీ ఆ అగ్నియే ఒక చిన్న దీపము రూపమున ప్రకాశించునప్పుడు ఆ వాయువు దానికి శత్రువై ఆ దీపమును ఆర్పుతుంది. అట్లే మానవుడు బలము కలిగి ఉన్నప్పుడు తన బంధువులు అందరూ అతనికి స్నేహితులై సహాయము చేస్తారు. అతనికి బలము లేనప్పుడు అతని చుట్టములే అతనికి శత్రువులు అవుతారు అని భావము.